మీరు ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులైతే ఈ రీల్ మీకోసమే, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ రోజు నుంచి ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఈ రోజే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయింది. 12th మే షిఫ్ట్ 1 పేపర్ అనాలిసిస్ చూద్దాం రండి. ఫిజిక్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ థర్మోడైనమిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్, మోడర్న్ ఫిజిక్స్, కైనమాటిక్స్, గ్రావిటేషన్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే ఫిజిక్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ అయితే రాలేదు, కాన్సెప్ట్ బేస్డ్ వచ్చాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఫిజిక్స్ టఫ్గా ఫీల్ అయ్యారు. ఓవరాల్గా ఫిజిక్స్ పేపర్ ఈరోజు వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్ట్ మధ్యలో ఉంది. అలాగే కెమిస్ట్రీ అయితే చాలామంది ఎవరైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదివారో వాళ్ళకి కెమిస్ట్రీ ఈజీగా అనిపించింది. ఓవరాల్గా కెమిస్ట్రీ వచ్చేసరికి మీడియం టు మోడరేట్ మధ్యలో ఉంది. అలాగే మ్యాథమెటిక్స్లో చాలా క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ఈ చాప్టర్స్ నుంచి వచ్చాయి. మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నెంబర్స్, ట్రిగనోమెట్రీ, అలాగే జామెట్రీ పార్ట్, సర్కిల్స్, హైపర్బోలా, ఎలిప్స్, స్ట్రైట్ లైన్స్, ఇంటిగ్రేషను, డెఫినెట్ ఇంటిగ్రేషను, ఇండెఫినెట్ ఇంటిగ్రేషను, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, అలాగే కాంప్లెక్స్ నెంబర్స్, ఫంక్షన్స్. ఈ లెసన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మ్యాథ్స్లో వచ్చాయి. కాకపోతే మ్యాథ్స్లో అన్నీ కూడా లెంతీ క్వశ్చన్సే వచ్చాయి. కాబట్టి స్టూడెంట్స్ మ్యాథ్స్ కూడా హార్డ్గా ఫీల్ అవ్వడం జరిగింది. కాకపోతే మనం మ్యాథ్స్లో చాలా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసేటట్టే ఉన్నాయి. కాకపోతే మ్యాథ్స్లో లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్స్ హార్డ్గా ఫీల్ అయ్యారు. కాబట్టి మ్యాథ్స్ ఓవరాల్ వచ్చేసరికి మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంది. ఈ రోజు 12th మే షిఫ్ట్ 1 అనాలిసిస్ వచ్చేసరికి ఓవరాల్గా మోడరేట్ టు డిఫికల్ట్ మధ్యలో ఉంది. అలాగే ఈ రోజు సాయంత్రం మన ఛానల్లో 12th మే షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.